మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజు మొదటి వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ అవ్వడానికి దేవుడు చూపిన కృప. ప్రతిరోజు అనుదిన వాగ్దానము మీకు అందించడం జరుగుతుంది. శ్రద్ధగా ప్రభు మాటలు వినండి, దేవునికి ప్రార్థించండి. వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకుందాం. దేవుని కృపచేత మనమందరం నింపబడదాం. లేఖన భాగాలు తెరిచి ఈరోజు దేవుని వాక్యము, నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఈ లోకంలో అనేక బాధలను శ్రమలను అనుభవిస్తున్న మనం అందరం కూడా ఎవరు మమ్మల్ని సేవ్ చేస్తారు? బంధువుల, స్నేహితుల, రక్త సంబంధికుల, చుట్టుపక్కల మనుషుల? ఎవరు మనకు కాపుదలు ఇచ్చేది? ఎవరు మనకు సమాధానం ఇచ్చేది? ఎవరు మనకు నెమ్మది కలుగు చేసేది అని ఎదురు చూస్తున్న సమయంలో దేవాది దేవుడే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని మాట్లాడుతున్నారు. మనం అనేక శోధనలతో, బాధలతో, కలవరాలతో, ఇబ్బందులతో, అనేక వేదనకరమైన పరిస్థితులతో కృంగిపోతున్న మనకి దేవాది దేవుడే లేవనెత్తగలిగింది, రక్షణ ఇవ్వగలిగింది, నీ పాపాన్ని విడుదల కలుగు చేయగలిగింది ఆయనే. పైగా మనం భయపడొద్దు, ధైర్యం కలిగి ఉండమని ఆయన మాట్లాడుతున్నారు. ఎన్నో బాధలతో మనం ధైర్యం లేక కృంగిపోతున్నాం. ప్రతి నిమిషం, అనుక్షణం ఏదో ఒక శోధనతోనే మనం అందరం భయపడతా ఉంటున్నాం. తాగుడుందని, వ్యాపారంలో అభివృద్ధి లేదని, నా భర్త అక్రమ సంబంధాలకు బానిసైపోయాడని, కుటుంబంలో వీళ్ళు బాధ్యత లేకుండా ఎన్నో కష్టాలు, నష్టాలు నేను చూస్తున్నానండి. కుమారుడు చూస్తే అలా, అల్లుడు చూస్తే ఒక రకంగా, కుమార్తెలు, బిడ్డలు, కోడళ్ళు, భర్త, భార్య, బిడ్డలు అనేక శోధనలతో బాధపడుతున్నారు. మరి వాటన్నిటికీ నాకు విడుదల లేదా అని అనేక రకాలుగా భయపడిపోతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయని, కుటుంబంలో ఎవరు మాట వినట్లేదని, అప్పులు బాధతో బాధపడుతున్నానని, ఇలా ఒకటి రెండు కాదు అనేక రకాలైన శోధనలతో, చదువుకుంటున్న వాళ్ళకి జ్ఞానం లేదని, సీట్ల విషయమై, కుటుంబ విషయమై, జాబ్ విషయమై, గొడవలు ఉన్నాయని, వివాహాల విషయమై, బిడ్డల విషయమై అనేక శోధనలతో బాధపడుతున్న మనకు నీవు భయపడద్దు, ధైర్యము కలిగి ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నారు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ కలవరం ఏదైనా కావచ్చు, నీ కష్ట సమయం ఏదైనా కావచ్చు, నీవు అనుభవిస్తున్న భారభరితమైన పరిస్థితుల్లో ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఆయనకు మొరపెడితే విడుదలను మనం పొందుకోమా? ఆయన్ని మనం అడిగితే సమాధానం పొందుకోమా? ప్రభువుని మనం అడిగితే గొప్ప కార్యాలు మన బ్రతుకులో, మన జీవితాల్లో జరగవా? దేవుడే కదా జరిగించేది. ఆయన మీద ఆధారపడదాం. ఆయన మనతో మాట్లాడుతున్న మాటను మనము శ్రద్ధ కలిగి విన్నప్పుడే కృప పొందుకుంటాం. దేవుడు ఆ ప్రకారముగా మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, ప్రభువా, నేను మిమ్మల్ని రక్షిస్తానని భయపడక ధైర్యం కలిగి ఉండమని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నిజమేనయ్యా, అనేక రకాలైన శోధనలతో, బాధలతో మేము బాధపడుతూ ఉంటున్నప్పుడు మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నాం. భయపడక మాకు ధైర్యమునివ్వండి ప్రభువా. మా ఆధారము, మా ఆశ్రయము కేవలం మీరే. మీ మీదే ఆధారపడుతున్నాం. మీరే ఆశ్రయంగా కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాం. మీరే మాకు తోడై కృప చూపి ధైర్యపరిచి ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరితో కూడా మీరుండి మాట్లాడండి. వారు పడుతున్న ప్రతి శోధన నుంచి మీరు మాకున్నారు, ధైర్యమునిస్తారు, కృప కలుగు చేస్తారు అనే నిరీక్షణతో నీ బిడ్డల ముందుకు సాగుటకు కృప చూపి ధైర్యపరిచి, స్థిరపరిచి, ఆదరించి, కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి, ఆదరించి, క్షేమాభివృద్ధిని దయచేయబడునుగాక. ఆమెన్.